ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి ఉండొచ్చు. ఈయనను కొంచెం విని మనం మాట్లాడదాం. అయితే అల్లాయ్ దేవుడు, మొహమ్మద్ ప్రవక్త అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే, మనం కూడా మాట్లాడదాం, చెప్దాం. క్రీస్తు పేరిట అందరికీ వందనాలు. ముస్లిమ్స్ ఈ సహోదరుడు యేసు క్రీస్తు దేవుడు కాదు, అల్లాయ దేవుడు అని మాట్లాడుతున్నాడు. అయితే వీళ్ళ ప్రవక్తలో దురాత్మ పనిచేస్తాను. ఆ చివరి ప్రవక్త, వీళ్ళ చివరి ప్రవక్తలో దురాత్మ పనిచేస్తాను, దుష్టుడు పనిచేస్తాడు, దురాత్మ పనిచేస్తాను, భూతము దయ్యం పనిచేస్తాను. మాంత్రము వాళ్ళు మంత్రాలు చేస్తే వీళ్ళ ప్రవక్తను కాపాడలేకపోతాడు. అలాంటోడు ఈడు వచ్చి మనకు నీతులు చెప్తాడు, యేసుక్రీస్తు దేవుడు అది రాసి ఉన్నది అది ఇదని. మీ అల్లకు సాతన అయితే లేదు మీ ప్రవక్తను కాపాడేదానికి. ఆశ చిన్న అమ్మాయి, 6 సంవత్సరాలకు అమ్మాయిని 53 సంవత్సరాల వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు మొహమ్మద్ ప్రవక్త. 9 సంవత్సరాలకు ఆమెతోని శోభనం జరిపాడు. ఆ తల్లి అమ్మ ఆశ ఏమంటుందంటే, ఇంట్లో దయ్యం ఉన్నది, దుష్టాత్మ ఉన్నది, వీడు ప్రవక్త కాడని చెప్తున్నాడు. ఒక ప్రవక్తల మీ నబీలా తోరా నబీమా ఏ నబీకి అందరు దుష్టాత్మ కామ్ కరేగా క్యా? యేసు క్రీస్తుని చూసి దురాత్మలు పారిపోయేది. ఈ ప్రవక్తల్లోనే దురాత్మలు ఉన్నాయి. మీ ప్రవక్తలనే దురాత్మ పనిచేస్తాను. వానికి ఏం చెప్తాడో వానికే అర్థమవుతలేదు. అలాంటిని పట్టుకొని యేసుక్రీస్తు దేవుడు కాదు, మా మొహమ్మద్ ప్రవక్త, మా అల్లాయ దేవుడు అని అంటాడు. మీ అల్లాహ్ సాతానే కాలే అని జాదుటోళ్ళ నుంచి వెళ్ళి, మాంత్రశక్తి నుంచి రక్షించడం సాతన అయితే లేదు మీ అల్లకు. అలాంటి నువ్వు దేవుడు అని ఎట్లా అంటాను? కింద స్క్రీన్ మీద నేను సై ముస్లిం వాల్యూమ్ నంబరు తర్వాత అన్నీ నేను పెడుతున్నా. అది వెళ్ళి ఆరాంతో చదువుకున్న తర్వాత మాతో మాట్లాడు. వాళ్ళతో ఏదో సోషల్ మీడియాకి వచ్చి మా అల్లాయ దేవుడు ప్రవక్త అంటే అది కుదరది. ఇన్ని రోజులు అంటే అది చదవలే కాబట్టి మీ మాట నమ్మిర్రు. ఇప్పుడు ఎవడు నమ్ముతాడు? మీ ప్రవక్తకే మీ అల్లా కాపాడతలేడు. అందులోనే దురాత్మ పనిచేస్తాడు, దుష్టుడు పనిచేస్తాడు, సాతానుగాడు పనిచేస్తాడు. అల్లా సాతానే, ఆ సాతానులో మళ్ళీ ఈ సాతానుగాడు పనిచేస్తాడు. థ్యాంక్ యూ. ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.